హాయ్ అండి, మీషో నుంచి కొన్ని ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టాను. దానికి సంబంధించిన వీడియో అనమాట ఇది. నేను యాక్చువల్లీ ఇది అన్బాక్సింగ్ వీడియో పెడదాం అనుకున్నానండి. మా వాడు ఏం చేస్తాడంటే, ఇది నాకు కావాలమ్మా అని వాడు ఓపెన్ చేసుకుని వాడే నేను ఎక్కడ వాళ్ళ నాన్న బట్టలు అందులో పెట్టేస్తానేమోనని గబగబా తీసుకుని ఆడి బొమ్మలని తెచ్చుకుని అందులో వేసుకున్నాడు అనమాట. నాకు ఈ బాక్స్ నా బొమ్మలు వేసుకోవడానికి బాగుంటుందమ్మా, నేను తీసుకుంటాను అని చెప్పేసి తీసేసుకున్నాడండి వాడు. యాక్చువల్లీ నేను ఏదో మా వారు బట్టలు ఐరన్కి ఇచ్చే బట్టలు వేద్దాము, ఉతికిని అందులో పెడదాం అన్నట్టుగా తీసుకున్నాను. సరే ఈడు అడిగాడు కదా అని వదిలేసాను అనమాట. వాడి బొమ్మలు ఎంత జాగ్రత్తగా పెట్టుకున్నాడు చూడండి అందులో. ఎవరైనా లాండ్రీ బాస్కెట్ ఈ విధంగా కూడా ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ బాస్కెట్ వచ్చేసి రీజనబుల్ ప్రైస్లో మీషోలో అవైలబుల్గా ఉందండి, కావాలనుకుంటే తీసుకోండి. నేను అది ఏంటంటే యాక్చువల్లీ బట్టలకని తీసుకున్నాను, కానీ బట్టలకి అంత వెయిట్ మొయ్యలేదని అనిపించింది నాకు. సరే ఇక మా వాడు బొమ్మలు వేసుకుంటున్నాడు కదా అన్నట్టుగా వాడు బొమ్మల కోసం అలా తీసుకున్నాను, ఉంచేసాను అనమాట. ఇదొకటి తీసుకున్నానండి. ఇవి రెండు సెట్ ఆఫ్ వచ్చినాయి అనమాట. దోశలు వేసిన చపాతీలు వేసిన ఆయిల్ అనుకోకుండా చేతుల్లోంచి ఎక్కువ పడిపోతుందండి గరిటతో వేస్తే అన్నట్టుగా ఇది తీసుకున్నాను అనమాట. ఇవి రెండు వచ్చినాయి. యాక్చువల్లీ ప్లాస్టిక్ అనమాట ఇవన్నీ. సో గాజు దొరుకుతుందేమో చూస్తాను. సో మీకు ఎవరికైనా ప్లాస్టిక్లో ఇలాంటి పెట్టుకొని షో చేసుకుని ఈజీగా ఉంటుంది అనుకుంటే క్వాలిటీ అయితే బాగానే ఉందండి, తీసుకోవచ్చు. రీజనబుల్ ప్రైస్లో వస్తుంది. ఇది ఎలా సెట్ అంటే మన పైన క్యాప్లో ఇలా ఇచ్చారనమాట, పైకి పెట్టుకోవచ్చు. మనం ఏదైనా ఆయిల్ యూస్ చేసేటప్పుడు పైకి పెట్టుకోవచ్చు అనమాట. ఇలాగా పైకి పెట్టుకోవచ్చు. నేను చూపిస్తాను చూడండి, అలా పెట్టేసుకోవచ్చు. ఒకవేళ మనకి ఆయిల్ అయిపోయింది తర్వాత మళ్ళీ ఎప్పుడైనా యూస్ చేసుకుందాం అనుకునేటప్పుడు ఈ లోపల ఉన్న ఈ చిన్న క్యాప్ వచ్చి లోపల పెట్టుకుని ఇలా పెట్టేసుకుంటే ఇంకా ఆయిల్ సేఫ్గా ఉంటుంది అనమాట. తర్వాత మనం ఎప్పుడైనా యూస్ చేసుకోవచ్చు. బాగుందండి, క్వాలిటీ బాగుంది, రీజనబుల్ ప్రైస్లో వస్తుందండి. సెట్ ఆఫ్ వస్తున్నాయి, 2 వస్తున్నాయి అనమాట. ఇందులో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి, మీషోలో ఉందండి. కావాలనుకుంటే తీసుకోండి. ఈ ప్రోడక్ట్స్ లింక్స్ అన్నీ కూడా మన ఛానల్లో పోస్ట్లో పెడతానండి, కావాలనుకుంటే లింక్ తీసుకోండి. మన ఇన్స్టా ఫ్యామిలీ అయితే లింక్ అని కామెంట్ చేస్తారంటే మీకు ఇవి వచ్చేస్తాయి అనమాట, ప్రోడక్ట్స్ వచ్చేస్తాయి. సో నేను ప్రైస్ చాలా బాగుందండి, రీజనబుల్ ప్రైస్, క్వాలిటీ బాగుంది, రేటింగ్ కూడా చాలా బాగుందనమాట. కావాలనుకుంటే తీసుకోండి. ఇదొకటి నాకు బాగా నచ్చిందండి. ఇది యాక్చువల్లీ చిన్నపిల్లలకి అనమాట. 1 ఇయర్ దాటిన పిల్లలకి మనం ఫీడ్ చేస్తాం కదా, అంటే ఫ్రూట్స్ ఇస్తాం కదండి, గిన్నెలో పెట్టి అవి వంపి వంపి అలా వంపి ఇలా వంపి చేస్తారు కదా. ఇందులో వేసి ఇచ్చేసామంటే వాళ్ళు ఎలా పట్టుకున్న గిన్నె అస్సలు అందులోంచి కింద పడదన్నమాట. దానిమ్మ గింజలు కానీ ఇంకేంటి మనం ఇస్తాం కమల తొనలు కానీ ఏమైనా ఇచ్చేస్తాం, అవి కిందేసి మీదేసి పడిపోతూ ఉంటాయి ప్లేట్లు. అలా కాకుండా ఇలాంటిది ఇచ్చామనుకోండి, ఏం వేసినా సరే అంటే వేసినా సరే అసలు పడవన్నమాట. మీకు చూపిస్తాను చూడండి, ఇందులో క్యాప్ వేస్తాను. ఈ క్యాప్ నేను గిన్నెని ఎలా పడితే అలా తిప్పుతాను, అయినా కూడా కింద పడదనమాట. అది మీరు ఊహించండి, అందులో దానిమ్మ గింజలు ఉన్నాయనుకుని ఊహించుకోండి. చూసారా ఎలా ఉందో, అసలు కొంచెం కూడా పడలేదు. ఇలా ఉంటుంది అనమాట. ఇది చిన్నపిల్లలకి 1 ఇయర్ దాటిన పిల్లలకి ఫీడ్ చేస్తాం కదా, వాళ్ళకి వేసి ఇచ్చేసామంటే గిన్నెలో వేసి చేతికి ఇచ్చేస్తే వాళ్ళు ఎలా పట్టుకుని తిరిగినా ఏమీ పడవన్నమాట. పెద్ద పని తప్పుతుంది. చాలా బాగుందండి. ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంది, కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదా. ఇందులో కూడా కలర్ అవైలబుల్గా ఉంటాయండి. నా పిల్లలకి ఏది బ్రైట్గా నచ్చుతుంది అనుకుంటా తీసుకొని నేను తీసుకున్నాను. చాలా బాగుందండి. ఇలా తర్వాత మనం వేసి ఇచ్చేసిన తర్వాత వాళ్ళు తినలేదనుకోండి, మిగిలినట్లకి ఇలా క్యాప్ పెట్టేసి స్టోర్ చేసేయచ్చు. మళ్ళీ అడిగినప్పుడు అది తీసుకోమ్మా అంటే తీసుకుని తింటారనమాట. బాగుంది కదా.